సరే, ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు, ఇందిరాగాంధీ మోడీ పోలిక, ఇదే ముఖ్యమైన విషయం కదా. రేపటితో 50 రోజులు అవుతుంది. రేపు ఎలా చర్చించే అవకాశం లేదు. 50 ఏళ్ళు భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ అనేది ఒక చెరిగిపోని ఒక అధ్యాయం. సో 50 ఏళ్ళు అయిన తర్వాత చరిత్రను మనం ఎందుకు నమోదు చేసుకోవాలంటే, చరిత్రను తిరిగి చూసుకొని వాళ్ళు చేసిన తప్పులకే మళ్ళీ బలవుతుంటారు అని ఒక సేయింగ్ ఉంది. కాబట్టి రెండో కారణం కూడా ఉంది. అదేంటంటే, నరేంద్ర మోదీని తరచూ ఇందిరాగాంధీ తర్వాత చాలా శక్తివంతుడు, మోర్ పవర్ఫుల్ దాన్ ఇందిరాగాంధీ అని కూడా అంటుంటారు. సో ఇందిరాగాంధీ గారు అంత పవర్ఫుల్గా ఉన్న వారి హయాంలో దేశానికి ఎమర్జెన్సీ అనేది ఒకటి గుర్తుండిపోయింది. మరి అంతకంటే పవర్ఫుల్ ప్రధానమంత్రి ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. చాలామంది ప్రతిపక్షాలు లేకపోతే మీడియా వాళ్ళు కూడా అనేక మంది అరెస్టులు ఇవన్నీ అయిన వాళ్ళు అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో ఉందని చెప్తుంటారు కదా. హౌ టు అండర్స్టాండ్ బోత్ దిస్ ఫినామినా అన్నది ఇక్కడ కీలకంగా చూస్తే, ఎమర్జెన్సీ అనేది నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ దాని పొరపాట్లు, తప్పులు, అనేక ఆరోపణలు, వీటన్నిటి మధ్యలో ఇందిరాగాంధీ ఎన్నిక స్వయంగా ఆ ఎన్నిక కూడా రద్దయిపోతూ అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చాక ఆమె తన పదవిని తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ పెట్టారు. ఆ రోజులన్నీ కూడా ఇప్పటికి గుర్తున్నాయి. అప్పుడు ఇలా మాట్లాడడానికి అప్పుడు టీవీలు లేవు, కానీ పత్రికల్లో కూడా సెన్సార్ తర్వాతనే పత్రికలు బయటకు వచ్చేవి. అసలు సంపాదకీయాలు రాయకుండా ఖాళీ పెట్టారు చాలా రోజుల పాటు. ఏం రాయాలో ఏం మాట్లాడాలో అని ప్రతిదీ కూడా ముందుగా సెన్సార్ దగ్గర అనుమతి తీసుకోవాలన్న తర్వాత, ఒకవేళ పత్రికలు చూస్తే కూడా ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ భజన తప్ప అందులో ఇంకేమీ ఉండేది కాదు. వేల మందిని అరెస్ట్ చేశారు, వేల మందిని జైలు పాలు చేశారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక అంధకార అధ్యాయాన్ని అప్పుడు చూసింది. అన్నీ చాలా వాటిని నిషేధించారు. సినిమాలు కూడా ఆఖరుకు కిస్సా కుర్సీకా అనే సినిమా తీస్తే అది ఇటువంటిది, ఈ అంశం మీద తీస్తే ఆ సినిమాని రాకుండా చేశారు. చాలా ఉన్నాయి ఇట్లాంటి పరిణామాలు. వీటి అన్నిటి మధ్యలో ఎటకేలకు ఆమెకు అప్పుడు కూడా ఆమెకు కూడా ఎవరో సర్వే ఇచ్చారంట. ఆ ఇచ్చిన ఆయనకు పెద్ద ఆయన ఇక్కడే ఉంటాడు మీడియా వ్యవహారాలకి. ఆ సర్వేని నమ్మి ఆమె హఠాత్తుగా ఎన్నికలకు వెళ్ళారు, ఘోరంగా ఓడిపోయారు. దాంతో భారతదేశానికి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి అనే ఒక చీకటి అధ్యాయం ముగిసింది. అయితే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కానీ కొంచెం అటు ఇటు అయితే నిర్బంధంగా చేయటము, నిషేధాలు పెట్టడము, అదొక పాలక వర్గాల నుంచి ఎప్పుడు నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి మూల్యం అంటారు. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్. చాలా అప్రమత్తంగా ఉండకపోతే ఏముంది.